నేను మీ భార్గవి. ఈరోజు వీడియోలో నేను జొన్న పిండి లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో ముందుగా కొంచెం నెయ్యి వేసి పెట్టుకున్నాను వేడివేడిగా. అందులో మనం నెయ్యి వేసి ఈ పిండి నేను వచ్చి 2.5 కప్పు తీసుకున్నానండి. ఈ పిండిని మనము జొన్న పిండిని నెయ్యిలో బాగా వేయించుకున్నాము. కొంచెం బాగా ఉంటలు లేకుండా నీట్గా వేయించుకొని మనము ఈ జొన్న పిండిని బాగా కలుపుకున్నాము. అది కొంచెం కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్నాము. ఈ జొన్న పిండిని మనము జొన్నపిండి వల్ల కొంచెము పిల్లలకి బలము ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది. అది అందులో మనము ఇంకా నెయ్యి, ఇంకా పప్పులు, టెంకాయ అన్నీ వేసి వేయించి మనం పిల్లలకి నెయ్యితో పెడతాం కాబట్టి ఇంకా బలము కూడా, సత్తువు కూడా. అలాగే ముందుగానే నేను ఇక్కడ చూడండి పల్లీలు ఇలాగా పట్టు విడిపోయేంత వరకు బాగా వేయించుకున్నాను. అలాగే ఈ టెంకాయ కూడా నేతిలో వేయించుకున్నాను. కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను నేను. అలాగే దీనికి తగ్గట్టు మనము 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఫస్ట్ ఇది బాగా వేగిపోయి చూసారు కదండి. ముందుగా దంచి పెట్టుకున్న బెల్లము మనకి ఎంత కావాలో 1 కప్పు కానీ మనకి ఎంత కావాలో అంత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి. ఇది జొన్న పిండి. ఆ జొన్న పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీలోకి ముందుగా వేయించుకున్న మనము పప్పులు, నువ్వులు, టెంకాయ ఉంది కదండి, అవన్నీ వేసి అందులోకి వేసి ఫస్ట్ మనము చూసారు కదండి. ఇందులో పిండి బెల్లము మనం ఇలాగా కలిసిపోయేటట్టుగా కొంచెం కలుపుకోవాలి. అప్పుడు మిక్సీలోకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు మిక్సీలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నవి వేయించుతున్నాను. వేయించి పెట్టుకున్నట్టు అవన్నీ పొడి కొట్టుకున్నాం కదండి. ఇది ఒకసారి మనము బెల్లము జొన్నపిండి కలుపుకున్నాం కదా, అందులోకి వేసి నీట్గా కలుపుకొని ఆ పిండి ఇది అన్నీ కలిపి ఒకసారి కొంచెం కొంచెంగా వేసి పొడి కొట్టుకున్నాం. వేడివేడిగా మనం ఇందులోకి వేసుకున్నాం కదండి. ఇందులో నెయ్యి వేడివేడిగా వేసుకున్న తర్వాత మనము ఆ నెయ్యి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉంటలు చేసుకున్నాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. ప్రోటీన్ కూడా ఉంటుంది దీంట్లో, కాల్షియం కూడా ఉంటుంది, విటమిన్స్ కూడా ఉంటాయి. బోన్స్కి చాలా మంచిది, గట్టిగా ఉంటుంది, నడుము నొప్పి అవేవి రాదు. మనం పీరియడ్స్ వచ్చే ముందు కూడా ఇలాంటివి రోజు ఒక లడ్డు తీసుకుంటే కూడా మన పీరియడ్స్ కూడా అలాంటివి కూడా చాలా నీట్గా తొందరగా కాకుండా ఏ టైంకి రాయాలో ఆ టైంకి వస్తుంది. చూసారు కదండి జొన్న రొట్టు, మళ్ళా జొన్న పిండి లడ్డు చూసారు కదండి. నెయ్యితో చేసిన జొన్న పిండి లడ్డు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కొత్త వీడియోస్ మీకోసం చెప్తాను. ప్రోటీన్ లడ్డు కూడా అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటివి ఎన్నో కొత్త వీడియోలు చేయగలుగుతాము. మీరు సపోర్ట్ చేస్తే